హలో ఫ్రెండ్స్, ట్రావెల్ న్యూస్ ఎపిసోడ్ 004కి అందరికి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 17 మే 2026 అండ్ టైం వచ్చేసరికి 10:17 అయితే పిఎం అయితే అవుతుంది. సో ఇప్పుడు దాకా ఉన్న ట్రావెల్ న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి హైదరాబాద్లోని శంషాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, సో ఆ ఎయిర్పోర్ట్ గురించి న్యూస్ అనమాట. ఒకే రోజు 2 ఏరోప్లేన్స్ లో బాంబు ఉందని చెప్పేసి ఈమెయిల్స్ అయితే వచ్చినాయి అనమాట. జర్మనీ నుంచి ఒక ఏరోప్లేన్ హైదరాబాద్కి వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మలేషియా నుంచి ఇంకో ఏరోప్లేన్ అయితే వస్తుంది అనమాట. సో ఆ 2 ఏరోప్లేన్స్ లో బాంబు ఉందని చెప్పేసి ఈమెయిల్స్ అయితే వచ్చినాయి. సో దాని తర్వాత ఏరోప్లేన్స్ ల్యాండ్ అయిన తర్వాత సో సెర్చ్ బేక్ అయితే తీసుకెళ్లారు. సో వాటిని సెర్చ్ చేయగా ఆ ఫేక్ ఈమెయిల్స్ అని చెప్పేసి నిర్ధారణకు వచ్చారనమాట. సో పోలీసులు కేసు నమోదు చేసుకొని ఈ మ్యాటర్ మీద అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఒకే రోజు 2 బాంబు బెదిరింపులు రావడం వల్ల సో కొంచెం అలర్ట్ అయితే అయ్యారనమాట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి నేను మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇండియాస్ లాంగెస్ట్ ట్రైన్ ఏ స్టాపు లేకుండా 528 కిలోమీటర్లు వెళ్ళిద్దని చెప్పేసి ఆ ట్రైన్కి ఈరోజు ఆదివారం తెల్లవారుజామున ఫైర్ యాక్సిడెంట్ అయితే అయిందనమాట. తిరువనంతపురం నుంచి హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్ అయితే 12431 ఈ ట్రైన్ నెంబరు. అది మధ్యప్రదేశ్ రత్నాం జిల్లా సమీపంలో ఫైర్ యాక్సిడెంట్ అయితే గురైంది. B1 AC కోచ్లో సడన్ గా మంటలు చెలరేగడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయితే అయింది. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది బోగిని ట్రైన్ ని వేరు చేసేసారు. ప్రమాదం అయితే ఎక్కువ కాకుండా చూశారనమాట. ట్రైన్ అక్కడ ఆపేసి ప్రయాణికుల్ని బోగిలో నుంచి బయటికి తరలించారు అండ్ వేరే ట్రైన్ ని తీసుకొచ్చి ఆ బోగిలో ఉన్న ప్రయాణికుల్ని వేరే ట్రైన్లో అయితే స్టేషన్ కి తీసుకెళ్లారనమాట. సో ప్రాణ నష్టం ఏం జరగలేదు. వెంటనే అలర్ట్ గా ఉండటం వల్ల ఫైర్ యాక్సిడెంట్ ఆ బోగి వరకే నష్టం జరిగింది, ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి తెలంగాణ గురించి అనమాట. తెలంగాణలో హీట్ వేవ్ రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. ఎందుకంటే రానున్న 3 రోజుల్లో 45 degrees కి అయితే చేరుకుంటుందంట ఉష్ణోగ్రత. సో మీరు బయటకు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రండి, అవసరం ఉంటేనే బయటకు రండి. ఎందుకంటే 45 degrees అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు మనం 40 degrees కే అల్లాడుతున్నాము. సో 45 degrees అంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. హెల్త్ అఫీషియల్స్ అయితే చెప్తున్నారు అనమాట. సో హీట్ వేవ్ అలర్ట్ అయితే రెడ్ అలర్ట్ అయితే ఉంది. తెలంగాణ కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షం పడినా కానీ వేడైతే చాలా ఎక్కువ ఉండిందని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మన మోడీ గారి గురించి. మోడీ గారు అయితే 5 దేశాల పర్యటనలో అయితే ఉన్నారు. సో 5 దేశాల పర్యటనలో మొదటి దేశంగా UAE అయితే చేరుకున్నారనమాట. UAE చేరుకోగానే మన మోడీ గారు ఫ్లైట్ లో UAE వెళ్ళేటప్పుడు ఫ్లైట్ ఎప్పుడైతే UAE పరిధిలో చేరిందో గగనంలోనే మోడీ గారి ఫ్లైట్ కి ఎస్కార్ట్స్ గా అక్కడ UAE ఎయిర్ ఫోర్స్ కి చెందిన F-16 ఫైటర్ జెట్లు అయితే ఎస్కార్ట్ గా అయితే ఇచ్చారనమాట ఆ దేశపు అధికారులు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మీరు తిరుపతి వెళ్ళాలనుకుంటే తిరుపతికి కొత్త ఎక్స్ప్రెస్ సర్వీస్ అయితే స్టార్ట్ చేశారు ఇండియన్ రైల్వేస్ వాళ్ళు. గుజరాత్ లోని ఓఖా నుంచి తిరుపతికి కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ చేశారనమాట. వీక్లీ ఎక్స్ప్రెస్ సర్వీస్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 19560. ఈ ట్రైన్ మనకి గుజరాత్ లోని ఓఖా నుంచి తిరుపతికి అయితే ఇదనమాట. ఇది వీక్లీ ఎక్స్ప్రెస్. ఎందుకంటే భక్తులు ఎక్కువగా ఉండటం వల్ల, అంటే రష్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ ట్రైన్ ని వీక్లీ ట్రైన్ గా అయితే మార్చారు. ఈ కొత్త సర్వీస్ ని మీరు ఉపయోగించుకోవాలంటే IRCTC లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 20,000 టన్నులు LPG కెపాసిటీ కలిగిన సెమీ అనే గ్యాస్ ట్యాంకర్ అయితే మన ఇండియాలోకి క్షేమంగా చేరుకుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కర్వ్ ఉండేది కదా, ఇది వచ్చేసరికి UAE లో ఉంది. సో ఇప్పుడు UAE కి అండ్ ఇస్రాయల్ కి వార్ జరుగుతుంది కదా, సముద్ర మార్గాన్ని రీసెంట్ టైమ్స్ లో క్లోజ్ చేశారు, మళ్ళీ ఓపెన్ చేశారు. ఇంకా వార్ జరుగుతూనే ఉంది కాబట్టి ఇంకా అక్కడ ఉద్రిక్తత ఇంకా తగ్గలేదు. సో అయినప్పటికీ కూడా ఆ షిప్ అయితే ఆ కరువుని దాటుకొని వచ్చిందనమాట ఇండియాలోకి క్షేమంగా. 20,000 టన్నుల LPG కెపాసిటీ ఉంది ఆ ట్యాంకర్ లో. సరికి గుజరాత్ లోని కాండ్లా అనే పోర్ట్ లో క్షేమంగా అయితే ఉంది. దీనికంటే ముందు సర్వశక్తి అనే ఇండియన్ షిప్ కూడా, ఇండియన్ ట్యాంకర్ కూడా మనకి వైజాగ్ కు క్షేమంగా అయితే చేరుకుంది. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే చైనాలోని హువాంగ్లు రెడ్ యావో ఈ గ్రామం మీకు తెలిసినట్టయితే కింద కామెంట్ చేయండి. ఈ గ్రామం ఎందుకు ఫేమస్ అంటే ఇది ప్రపంచంలో లాంగ్ హెయిర్ విలేజ్ గా ఫేమస్ అనమాట. ఇక్కడ ఉండే ఒక తెగ మహిళలు, వాళ్ళకి జుట్టు చాలా పొడుగైతే ఉండిద్ది. జుట్టు వచ్చేసరికి 1.5 నుంచి 2 మీటర్ల దాకా అయితే ఉండిద్ది. వాళ్ళు ఒకేసారి అంటే లైఫ్ లో ఒకసారి హెయిర్ అయితే కట్ చేసుకుంటారంట. 18 ఏళ్ల వయసులో ఒకసారి మాత్రమే హెయిర్ అయితే కట్ చేసుకుంటారంట.
వాళ్ళ అంత లాంగ్ హెయిర్ కి సీక్రెట్ ఏంటంటే, అంటే వాళ్ళు లాంగ్ హెయిర్ ఉండటంతో పాటు నల్లగా అయితే కూడా ఉండిద్ది వాళ్ళ జుట్టు. అలా సీక్రెట్ ఏంటంటే, వాళ్ళు బియ్యం కడిగిన తర్వాత నీళ్ళు వస్తాయి కదా, సో ఆ నీళ్ళని పులయబెట్టి స్టోర్ చేసుకొని చాలా రోజులు ఆ నీళ్ళని అయితే ఆ జుట్టుకు వాడతారంట. వాళ్ళ సీక్రెట్ అని చెప్పేసి చెప్తున్నారు. సో దాన్ని చూడటానికి పర్యాటకులు అయితే అక్కడికైతే వెళ్ళి ఆ విలేజ్ కి వాళ్ళని అయితే చూస్తున్నారు. జుట్టు పొడవుగా ఉన్న వాళ్ళని, మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా జుట్టు పొడవుగా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి కింద కామెంట్ చేయండి వాళ్ళ నేమ్. ఇలాంటి మరెన్నో ట్రావెల్ న్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ ట్రావెల్ న్యూస్ అయితే అప్డేట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.